హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆర్ఆర్ వర్సెస్ జీటీ టీం గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఆర్ఆర్ గెలుస్తుందా, జీటీ గెలుస్తుందా, ఇవన్నీ కూడా డిస్కస్ చేయబోతున్నాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. సో ఇప్పుడు దాకా అబ్జర్వ్ చేస్తే జీటీ ఇంకా ఆర్ఆర్ మధ్య జరిగిన మ్యాచెస్ 8లో క్లీన్ డామినేషన్. ఆర్ఆర్ మాత్రం 2 మాత్రమే గెలిచింది, జీటీ 6 మ్యాచెస్ గెలిచింది. జీటీ గెలిచిన 6 మ్యాచ్ల్లో కూడా ఐపీఎల్ 2022 ఫైనల్ వర్సెస్ ఆర్ఆర్ ఉంది. సో డెఫినెట్లీ ఆ డ్రామా అయితే ఉంటుంది ఆర్ఆర్ ఫ్యాన్స్కి జీటీ మీద. సో ఇప్పుడు ఈరోజు ఎలా ఆడబోతున్నారు ఏంటో చూడాలి. కంప్లీట్ క్లీన్ డామినేషన్ అయితే జీటీదే ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 5 మ్యాచెస్ కూడా జీటీ 3 మ్యాచెస్ గెలిస్తే ఆర్ఆర్ 2 మ్యాచెస్ గెలిచింది. సో ఇక్కడ వెరీ క్లోజ్గా వచ్చారు ఆర్ఆర్ వాళ్ళు. సో హెడ్ టు హెడ్ రికార్డ్ పరంగా అయితే వాళ్ళకే అడ్వాంటేజ్ ఉంటుంది. దాంతోపాటు ఇప్పుడు అహ్మదాబాద్ స్టేడియంలో మ్యాచ్ జరగబోతుంది. ఇక్కడ వీళ్ళు ఆడిన 2 మ్యాచెస్, ఇప్పటివరకు వాళ్ళు 3 మ్యాచెస్ ఆడారు ఈ గ్రౌండ్లో. సో జీటీ ఏమో 2 మ్యాచెస్ గెలిచింది, ఆర్ఆర్ మాత్రం 1 మ్యాచ్ మాత్రమే గెలిచింది. సో డెఫినెట్లీ ఇక్కడ హోమ్ రికార్డ్ మాత్రం జీటీకి అడ్వాంటేజ్ ఉన్న ఆర్ఆర్ వెరీ క్లోజ్గా వచ్చింది. సో ఇప్పటివరకు హెడ్ టు హెడ్ రికార్డ్స్ అయితే వాళ్ళకి స్ట్రాంగ్గానే ఉన్నాయి. బట్ టీం బలాబలాలు ఏంటో కూడా డిస్కస్ చేయబోతున్నాం. సో జీటీ గురించి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పిచ్ అనేది అహ్మదాబాద్లో బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. సో హై స్కోరింగ్ వెన్యూ ఉంటుంది. యావరేజ్ స్కోర్ వచ్చేసి ఈజీలీ 170 to 190 దాకా వస్తుంది. యావరేజ్ స్కోరే 170 to 190 అంటే ఇట్స్ ఏ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. సో డెఫినెట్లీ ఏ టీం అన్నా విన్ కావాలంటే బ్యాటింగ్ చేస్తూ దే నీడ్ మోర్ దాన్ 200 టు డిఫెండ్. 200 ప్లస్ చేస్తే అప్పుడు డ్యూ ఫ్యాక్టర్ని దృష్టిలో పెట్టుకొని 200 కైనా ఎక్కువ ఉంటే అప్పుడు వాళ్ళకి డిఫెండ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది తప్ప ఏ టీంకైనా బిలో 200 అంటే ఈజీ టార్గెటే. సో డెఫినెట్లీ ఏ టీం గెలవాలన్నా జీటీ కానీ ఆర్ఆర్ కానీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ 200+ రన్స్ అయితే ఖచ్చితంగా కొట్టాలి. సో జీటీ దగ్గర ఉన్న మంచి బౌలింగ్ అయితే ఉంది. బ్యాటింగ్లో మాత్రం దే ఆర్ ఓవర్లీ డిపెండెంట్ ఆన్ శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ బ్యాటింగ్ టాప్ ఆర్డర్. సో సాయి సుదర్శన్ ప్లస్ శుభ్మన్ గిల్ వీళ్ళిద్దరి మీద బాగా డిపెండ్ అవుతుంది జీటీ టీం. సో డెఫినెట్లీ బ్యాటింగ్లో వాళ్ళకి కొంచెం మైనస్ అయితే ఉంది. సో వాళ్ళు లాస్ట్ మ్యాచ్ మీరు అబ్జర్వ్ చేస్తే పీబీకే వేస్తే వాళ్ళు చాలా వరకు ఎక్స్పోజ్ అయిపోయారు. మిడిల్ ఆర్డర్లో కొన్ని రన్స్ చేయడం వల్ల బిగ్ స్కోర్ అయితే వచ్చింది. సో అది కూడా ఎనఫ్ కాలేదు. వాళ్ళు బౌలింగ్ అటాక్ స్ట్రాంగ్గా ఉన్నా సరే దాన్ని డిఫెండ్ చేసుకోలేకపోయారు. సో డెఫినెట్లీ ఈ మ్యాచ్లో శుభ్మన్ గిల్ పర్ఫార్మెన్స్ చాలా ఇంపాక్ట్ అయితే టీం మీద ఉంటుంది. సో చూద్దాం శుభ్మన్ గిల్ కానీ సాయి సుదర్శన్ కానీ ఎలాంటి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారో. వాళ్ళు ఇచ్చే పర్ఫార్మెన్స్ మీద వాళ్ళ బ్యాటింగ్ లైనప్ డిపెండ్ అయి ఉంది. సో చూద్దాం జీటీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో. బౌలింగ్, ఫీల్డింగ్ ఇవన్నీ బాగానే ఉన్నాయి వాళ్ళకి. ప్రసిద్ధ్ కృష్ణని లాస్ట్ మ్యాచ్లో మీరు అబ్జర్వ్ చేస్తే చాలా లేట్గా ఇంట్రొడ్యూస్ చేశాడు. అలా కాకుండా తన్ని పవర్ ప్లేలో లేదంటే మిడిల్ ఓవర్స్లో ఇంట్రొడ్యూస్ చేస్తే బెటర్ అని నా ఆప్షన్. సో మీరేమనుకుంటున్నారు జీటీ స్క్వాడ్ గురించి ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇప్పుడు ఆర్ఆర్ టీం గురించి డిస్కస్ చేస్తే, సో ఆర్ఆర్ లాస్ట్ మ్యాచ్ సిఎస్కేతో కంప్లీట్ డామినేషన్, బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఫీల్డింగ్లో కానీ. అసలు ఫస్ట్ మ్యాచ్ని క్యాప్టెన్గా చేస్తున్నాడని రియాన్ పరాగ్ అస్సలు లేదు. సో ఆ రేంజ్ మంచి కన్సిస్టెంట్గా బౌలింగ్ చేంజెస్ కావచ్చు అండ్ ఫీల్డ్ సెట్టింగ్స్ అన్నీ ప్రాపర్గా పెట్టాడు. సో డెఫినెట్లీ వాళ్ళకైతే అన్ని బాక్సెస్ టిక్ కొట్టే ఉన్నాయి. బట్ సిఎస్కే లాంటి స్ట్రాంగ్ టీం, బ్యాటింగ్ స్ట్రాంగ్ టీం ఉన్న టీంని వాళ్ళు ఓడించారంటే అంత ఈజీ కాదు ఆర్ఆర్తో కూడా. సో డెఫినెట్లీ జీటీ ఇష్యూలో ఖచ్చితంగా చూసుకోవాలి ఎలా ఆడతారు ఏంటో ఆర్ఆర్తో. సో ఇద్దరి మధ్య ఒక మంచి కాంటెస్ట్ అయితే ఉండబోతుంది. సో చూద్దాం ఆర్ఆర్ గెలుస్తుందా జీటీ గెలుస్తుందా. ఆర్ఆర్లో అయితే మంచి బ్యాలెన్సెస్ స్క్వాడ్ ఉంది. ఈజ్ క్యాప్టెన్గా అయితే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఏమనుకుంటున్నారు, ఆర్ఆర్ గెలుస్తుందా జీటీ గెలుస్తుందా? ఖచ్చితంగా కామెంట్ చేయండి.